హర్ముజ్ జలసంధి ప్రాధాన్యం ఏంటి? ఎందుకు ఇక్కడ వందలాది షిప్పులు ఆగిపోయాయి? చమురు సరఫరాకి హర్ముజ్ జలసంధికి ఉన్న సంబంధం ఏంటి? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ అంటారంటే హర్మోజ్ జలసంధి అని అంటే స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ వాటర్, చాలా నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్ను జలసంధి అంటారు. ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ అనేది ఇరాన్ తలుచుకుంటే కంట్రోల్ చేయగలుగుతుంది. ఇప్పుడు అందుకే ఈ వార్ మొదలైన వెంటనే ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ను మూసేసింది. ప్రపంచంలో 20% చమురు నిక్షేపాలు ఈ ప్రాంతం స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ ద్వారానే ప్రయాణం చేస్తాయి. సో ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు ఇండియా, చైనాకు సప్లై చేసి ముడి చమురు ఇలాంటివన్నీ ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ ద్వారానే వెళ్తాయి. అందువల్ల స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ను మూసేస్తే 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అవుతాయి. దాంతోపాటు మీకు ఇండియాకైతే లేటెస్ట్ డేటా ప్రకారం స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా వచ్చే ఎనర్జీ సప్లైస్ ఇండియన్ టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో 55%. సో అందువల్ల స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ కనుక ఎక్కువ రోజులు మూసేస్తే గ్లోబల్ ఆయిల్ సప్లైసే ప్రమాదంలో పడతాయి. అందుకే మీరు చూడండి, పెద్ద ఎత్తున చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. యుద్ధానికి ముందు $63 ఉన్నది కాస్త ఇప్పుడు $82కి చేరింది. ఇంకా ఎంత పెరుగుతుంది? $100 వరకు కూడా పెరగవచ్చు అని కూడా ఆందోళన ఉంది. జూన్ 2025లో 12 days పాటు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై వార్ చేసినప్పుడు కూడా ఇదే ఫియర్స్ వ్యక్తమయ్యాయి. స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ని ఇరాన్ మూసేస్తుందా అని. స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ను మూసేయకపోయినా కూడా అప్పుడు $70 ఉన్నది కాస్త $80కి పెరిగింది. సో అందువల్ల స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ ఇప్పుడు రియల్గానే మూసేసింది. సో దీనికి తోడు ఇరాన్ మద్దతుదారులైన హూతీలు యమన్లో ఉంటారు, నార్థన్ యమన్లో. వాళ్ళు గతంలో గాజాలో హమస్కు మద్దతుగా రెడ్ సీలో ప్రయాణం చేసే అమెరికన్ షిప్స్, ఇజ్రాయెల్ షిప్స్ అటాక్ చేశారు. ఇప్పుడు రెడ్ సీని కూడా హూతీలు టార్గెట్ చేస్తే గ్లోబల్ ఎక్స్పోర్ట్స్, గ్లోబల్ ఆయిల్ సప్లైస్కు, గ్లోబల్ ట్రేడ్కు పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఒక చమురు సరఫరాలే కాదు, మనం ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇవి కూడా ఛాలెంజ్లోకి ఎదుర్కొంటాం. సో అందువల్ల ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ క్లోజ్ చేస్తే ఆల్టర్నేటివ్ ఏంటంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా, సో ఆఫ్రికా దగ్గర ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్ళాలి. అది 15 to 20 days ట్రాన్స్పోర్ట్ టైం పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ టైం 15 to 20 days పెరిగితే ఆటోమేటిక్గా సప్లైస్లో అంతరాయం కలగడమే కాకుండా ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఫ్రైట్ ఛార్జెస్ పెరుగుతాయి. అలాగే ఇలాంటి రిస్కులు, ఆయిల్ సప్లై రిస్క్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ మోసేస్తూ కొన్ని పడవలపైన అటాక్ కూడా చేశారు. ఇప్పుడు మీకు పెద్ద ఎత్తున షిప్స్ అన్నీ ఆగిపోవటానికి కూడా కారణం అది. సో ఇది ఎంతకాలం ప్రొలాంగ్ అయితే అంతకాలం గ్లోబల్ ఆయిల్ ట్రేడ్కు ఛాలెంజ్ ఎదురవుతుంది. దానివల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఆయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ ఇంజన్ ఫ్యూయల్ కనుక పెద్ద ఎత్తున అన్ని రకాల ధరలు కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ ఇరాన్ ఒక రకంగా దాన్ని వెపన్ చేసుకుంది. అంటే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేశాక స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ తనకున్న జాగ్రఫికల్ అడ్వాంటేజ్ని కాస్త ఒక వెపన్గా ఇరాన్ వాడుతుంది.